కొన్ని క్యాన్సర్స్ని గుర్తించడంలో లేటుగా అవుతుంది అనుకునే వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది ఓవేరియన్ క్యాన్సర్. స్త్రీలలో అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్ని అనేక రకాల ఇతర సమస్యలుగా పొరబడుతుంటారు. ఒక్కోసారి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, పొట్టకు సంబంధించిన సమస్యలు అనుకుంటూ ఉంటారు. మరి ఓవేరియన్ క్యాన్సర్ ఎందుకంత సైలెంట్గా ఉంటుంది? లేకపోతే సమస్యలను లక్షణాలను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారా? ఎలాంటి సిమ్టమ్స్ ఉంటుంది? ఈ ఓవేరియన్ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? తొలి దశలో గుర్తించాలంటే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది? ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు ఏంటి? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి దాయనా గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మాధవి గారు. ఓవేరియన్ క్యాన్సర్ని చాలా లేటుగానే గుర్తిస్తారు, తొలి దశలో గుర్తించలేకపోతుంటారు అంటుంటారు కదండి. మరి ముఖ్యంగా ఈ గైనిక్ క్యాన్సర్స్, స్త్రీలలో వచ్చే క్యాన్సర్స్లో ఎందుకంటారు? ఓవరీస్ అనేవి మన పొట్టలో ఉంటాయండి. అదే గర్భసంచి అయితే బయటికి కనెక్ట్ అవుతుంది. బ్లీడింగ్ ద్వారా అదేం జరుగుతుందో మనకి తెలిసిపోతుంది. ఓవరీస్ పొట్టలో గర్భసంచి వెనకాల మోషన్ సంచికి గర్భసంచికి మధ్యలో ఉండే చిన్న స్పేస్లో ఉంటాయి. సో వాటికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అవి బాడీలో అంత లోతుగా డీప్గా ఉంటాయి కాబట్టి మనకి వెంటనే సిమ్టమ్స్ తెలియదు. ఓకే. సో ఈ ఓవరీ క్యాన్సర్ పెరిగి దాని సైజ్ పెరుగుతున్న కొద్దీ అప్పుడు మనిషికి తేడా కనిపిస్తుంది. అండ్ మెయిన్ సిమ్టమ్ ఏంటంటే పొట్ట ఉబ్బరంగా ఉన్నట్టు, పొట్ట కొంచెం టైట్ అయినట్టు, కొంచెం బట్టలు టైట్ అవుతున్నట్టు, అన్కంఫర్టబుల్గా ఉండటం. స్త్రీలలో బ్లోటింగ్ చాలా కామన్. తిన్న 1 గంట 2 గంటలకి పొట్టలో కొంచెం గ్యాస్ పేరుకున్నట్టు, పొట్ట టైట్ అయినట్టు అనిపిస్తుంది. ఎంతోమందికి వచ్చే సిమ్టమ్ ఇది. సో ఈ పొట్టలో ఉబ్బరము, గ్యాస్ పట్టినట్టు ఉండడము, పొట్టలో అన్కంఫర్టబుల్ ఫీలింగ్, నొప్పి అని కాదు బట్ ఏదో కొంచెం భారీగా అనిపించడం, ఆకలి తగ్గటము, కొంచెం సగం తిన్నాక ఇంకా చాలే తినబుద్ధి వేయకపోవడము, ఇవన్నీ మనం రోజు ప్రతి వారము ఏదో ఒక రోజు ఇలాంటి సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. తిన్నది అరగకపోవడం వల్ల, లేదా బయట ఫుడ్ తీసుకోవడం లేట్ అవ్వడం వల్ల, రాత్రి లేట్గా తినడం వల్ల. సో ఈ ఓవరీ క్యాన్సర్ సిమ్టమ్ డైజెస్టివ్ సిమ్టమ్స్, మనకి ఫుడ్ వల్ల వచ్చే తేడా వల్ల వచ్చే సిమ్టమ్స్ రెండు ఒకేలా ఉండటంతో ఇది సైలెంట్ క్యాన్సర్ కాదు అండి. అది సిమ్టమ్స్ చెప్తూనే ఉంటుంది, ముందు నుంచి మనకి తేడా కనిపిస్తూనే ఉంటుంది. బట్ ఆ తేడాలని మనము డైజెస్టివ్ ప్రాబ్లమ్స్తో కన్ఫ్యూజ్ అవుతాం. అంటే అందరిలో అలానే ఉంటుందంటారా? మోస్ట్లీ అండి, బికాజ్ అది ఓవరీ క్యాన్సర్ అనేది ఓవరీ సైజ్ పెంచుతూ ఉంటుంది. ఒక ద్రాక్ష పండు అంత ఉండే ఓవరీ నెమ్మదిగా టమాటా సైజ్ అంత, యాపిల్ కాయ సైజ్ అంత అలా పెరుగుతూ వస్తుంది. సో అది పొట్టలోకి వచ్చే వరకు, మరి ఒక పుచ్చకాయ అంతే అయ్యే వరకు చాలా మంది ఏదో గ్యాస్ ప్రాబ్లం అని అనుకుంటారు. అంత పెద్దగా అవుతుందంట? పెద్దయండి. మామూలుగా మేము చూసే ఓవరీ క్యాన్సర్స్ ఇంత సైజును ఉంటాయి, ఒక పుచ్చకాయ సైజులో ఉంటాయి ట్యూమర్స్ చాలా మట్టుకు. అండ్ ఆ సైజ్ వచ్చేసరికి అదేం చేస్తుందంటే పక్కన ఓవరీని, గర్భాశయాన్ని, పొట్టలో ఉన్న కొవ్వుని తాకటం మొదలుపెట్టి వాటిలోకి వెళ్తుంది. ఇంకప్పుడు పొట్టలో నీరు పేరుకోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈవిడికి అర్థమవుతుంది, నా పొట్టలో నిజంగానే ఏదో పెద్ద తేడా జరుగుతుంది, ఇది సింపుల్ గ్యాస్ ప్రాబ్లం కాదు అని. దాన్ని స్టేజ్ 3 అంటాము. సో మన పెల్విస్లో ఎక్కడ లోపల కింద భాగంలో ఉండాల్సిన ఓవరీ పొట్టలోకి వచ్చేసి పొట్టలో ఉన్న పేగుల్ని, కొవ్వుని తాకడం స్టార్ట్ చేశాక అది స్టేజ్ 3 అవుతుంది. అసలు ఈ ఓవేరియన్ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ ఎవరిలో ఎక్కువ అంటారు? నార్మల్గా 100లో 1 ఓవేరియన్ క్యాన్సర్ చూస్తాము. అండ్ ఓవేరియన్ క్యాన్సర్ 2 భాగాలుగా విభజిస్తాము. ఒకటి చిన్నపిల్లల్లో వచ్చే ఓవరీ క్యాన్సర్. చిన్నపిల్లలు ఏంటి, ఓవరీ క్యాన్సర్ ఏంటి అనుకుంటాము, బట్ ఇది యూజువలీ టీనేజర్స్లో చూస్తాము. 15 నుంచి 25 లోపు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఓవేరియన్ క్యాన్సర్ చూస్తాము. నెక్స్ట్ గ్రూప్ 50 దాటాక, 50 to 70 మధ్యలో అగైన్ ఓవేరియన్ క్యాన్సర్ 100లో 1 చూస్తాము. ఎవరికైతే పిల్లలు పుట్టరో, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదా ఎవరైతే పిల్లలు వద్దు అనుకుని పిల్లలు లేకుండా ఉంటారో, లేదా బ్రెస్ట్ ఫీడింగ్ తక్కువ చేసే లేడీస్లో, ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో, ఎండోమెట్రియోసిస్ అనే గైనకాలజీ ప్రాబ్లం ఉన్న లేడీస్లో కూడా ఓవరీ క్యాన్సర్ ఎక్కువగా చూస్తాము. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కానీ, హార్మోన్ థెరపీస్ కానీ ఇలాంటివి చేసినప్పుడు ఓవేరియన్ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ ఉంటుందా? ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో ఖచ్చితంగా ఉంటుంది. బర్త్ కంట్రోల్ పిల్ ఎవరైతే పిల్లలు వద్దు అనుకుని
కాంట్రసెప్షన్కి ప్రొటెక్షన్కి బర్త్ కంట్రోల్ పిల్ వాడతారో వాళ్ళల్లో యాక్చువల్లీ ఓవరీ క్యాన్సర్ రిస్క్ 50% తగ్గుతుంది. సో మనం వేసుకునే హార్మోన్స్ని పట్టండి. అందరూ హార్మోన్ అనగానే అమ్మో క్యాన్సర్స్ పెరుగుతాయి అనుకుంటారు. బట్ ఫర్టిలిటీ కోసం వేసుకునే హార్మోన్స్తో ఎస్ ఓవరీ క్యాన్సర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ. బర్త్ కంట్రోల్కి వేసుకునే హార్మోన్స్తో గర్భసంచి క్యాన్సర్, ఈ అండాశయ క్యాన్సర్ రిస్క్ 50% తగ్గుతుంది. కనీసం 6 నెలలన్నా వాడితే ఈ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అంటే పిల్లలు కావాలనుకొని రకరకాల ఫెర్టిలిటీ మెడిసిన్స్ వాడిన వాళ్ళల్లో కూడా కొంత రిస్క్ ఉంటుందండి. ఉంటుందండి ఖచ్చితంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో. బికాస్ వాళ్ళ ఓవరీ సరిగా పనిచేయకపోబట్టే కదా వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు. సో యాజ్ సచ్ వాళ్ళ ఓవరీలో ఏదో ప్రాబ్లం ఉంది. దాంతోపాటు మనం ఒక్క ఎగ్ కాదు, ఫర్టిలిటీ కోసం 8-9 ఎగ్స్ రావాలి, మనం వాటిని కలెక్ట్ చేసుకుని ఎంబ్రియోస్ చేయాలి. ఇవన్నిటితో ఓవరీ పైన మనం స్ట్రెస్ పెడుతున్నాము. సో ఓవరీ ఎంత పని చేస్తే, ఎంత స్ట్రెస్కి గురైతే అంత క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళైనా లేదా ఒక ఏజ్ వచ్చాక ఓవేరియన్ క్యాన్సర్ని గుర్తించాలంటే మరి సిమ్టమ్స్ కనపడక ముందే గుర్తించాలంటే ఏ టెస్టులు చేయించుకోవాలి? మాధవి గారు, సిమ్టమ్స్ వస్తే నేను టెస్ట్ చేయించుకుంటాను అంటే వాళ్ళ క్యాన్సర్ని మనం 3వ స్టేజ్లోనే పట్టుకోగలం. ఓకే. బికాస్ ఓవరీ క్యాన్సర్ అనేది సిమ్టమ్స్ కాజ్ చేస్తుంది. దాని మూలంగా కడుపు నొప్పి వస్తుంది, ఉబ్బరంగా ఉంది, పొట్ట ఉబ్బింది అంటే అది ఆల్రెడీ 2nd, 3rd యా 4th స్టేజ్లో ఉన్నట్టు లెక్క. సో నాకు ఏ సిమ్టమ్ లేకముందే ఫస్ట్ స్టేజ్లోనే నేను కనుక్కోవాలి ఓవరీ క్యాన్సర్. బికాస్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే క్యూర్ చేయొచ్చు. ఆపరేషన్ చేసి ఆ ఓవరీని తీసేస్తే వాళ్ళు క్యూర్ అయిపోతారు. సో ఫస్ట్ స్టేజ్లో పట్టుకోవాలి అంటే మీరు చేయించుకోవాల్సిన ఒకే ఒక పరీక్ష పొట్ట స్కాన్, అల్ట్రాసౌండ్. రెగ్యులర్గా హెల్త్ చెకప్లో ఉండేది. రెగ్యులర్ హెల్త్ చెకప్లో ఉంటుంది. మనం 1500-2000 ఇస్తే అల్ట్రాసౌండ్ చేయటానికి ఎన్నో డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. వన్ గుడ్ థింగ్ ఇస్ అల్ట్రాసౌండ్లో ఎక్స్రేస్ పోవు. సో ఎక్స్రే వెళ్ళదు. అండ్ అల్ట్రాసౌండ్ ఒక్క ఓవరీనే గర్భసంచినే చూడరు. అల్ట్రాసౌండ్కి వెళ్ళాము అంటే కింద మనం రిప్స్ నుంచి కింద హిప్స్ వరకు ఒక 20 ఆర్గన్స్ని చూస్తారు. కిడ్నీస్, లివర్, పేగులు, స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్, కిడ్నీ ట్యూబ్స్, బ్లాడర్, యూట్రస్, ఓవరీస్. ఒక్క టెస్ట్లో ఒక 20 ఆర్గన్లని అంత క్షుణ్ణంగా చూడగలిగిన ఈ సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్లో మనం ఓవరీ క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లో పట్టుకోవచ్చు. ఇంకా బ్లడ్ మార్కర్స్ CA-125 ఇవి ఎందుకంటారు మరి? బ్లడ్ మార్కర్ అంటే CA-125తో ఓవరీ క్యాన్సర్ ఉందో లేదో మనకు తెలియదు. పొట్టలో ఏదన్నా ఇబ్బంది జరుగుతుందా లేదా చెప్తుంది అంతే. సో మనకి ఓవరీ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే CA-125 నార్మల్ వస్తుంది. ఆ ఓవరీ క్యాన్సర్ ఓవరీ దాటి దాని లోపలున్న క్యాన్సర్ బయటి దాకా పాకి ఓవరీని దాటిపోయి పొట్టలోకి వస్తే అప్పుడు CA-125 పెరుగుతుంది. సో CA-125 నార్మల్ వచ్చింది, నాకు ఓవరీ క్యాన్సర్ లేదు అనుకోవడానికి లేదు. CA-125 నార్మల్ ఉన్నా ఓవరీ క్యాన్సర్ ఉండొచ్చు. CA-125 ఎక్కువ ఉంటే ఓవరీ క్యాన్సర్ ఉందని అర్థం కాదు. యాక్చువల్లీ పొట్టలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లూజ్ మోషన్స్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా, పొట్టలో వేరే ఇబ్బంది ఉన్నా CA-125 పెరుగుతుంది. ఓకే. సో మేము అది ఎలా చేస్తాము అంటే ఓవరీ క్యాన్సర్ ఉంది ఈవిడికి, ఇప్పుడు CA-125 35 లోపు ఉండాల్సింది 300 ఉంది. సో ఈవిడికి ఆపరేషన్ చేసి నేను క్యాన్సర్ తీసేస్తాను. దెన్ ఈ CA-125 మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. సో ఈవిడికి క్యాన్సర్ వస్తే CA-125 పెరిగింది కాబట్టి రెగ్యులర్గా ఈ బ్లడ్ టెస్ట్ చేస్తూ మళ్ళీ క్యాన్సర్ తిరగబెడుతుందా అని చెక్ చేసుకుంటాము. సో CA-125 క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత చేయాల్సిన టెస్ట్ అండి. యూజువల్గా ఈ అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్ బోత్ అండాశయాలకు ఓవరీస్కి వస్తుంటుందండి, ఒక సైడే వస్తుంటుందా? యూజువలీ ఒక సైడ్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు 3 నెలలకో 6 నెలలకో 1 year లోపో పక్కన ఓవరీకి కూడా అది డెఫినెట్లీ స్ప్రెడ్ అవుతుంది. ఈ చిన్న వయసులో క్యాన్సర్స్ వచ్చే వాళ్ళకి ఒక సైడ్ వచ్చినప్పుడు చెప్తాము, అమ్మ నీకు పక్క సైడ్కి ఎప్పుడో ఒకప్పుడు వచ్చేస్తుంది. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. బికాస్ అవి 2 ట్విన్స్ లాగా, దీనికి అయ్యేది దానికి అవుతుంది. ఒక కంటికి వచ్చిన క్యాటరాక్ట్ ఇంకో కంటికి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. సో అందుకే వాళ్ళకి చెప్తాము, ఈ సైడ్ క్యాన్సర్ తీసేసాము, ఈ సైడ్ ఓవరీ తీసేసాము, ఇంకొక ఓవరీ ఉంచాము, దానికి ఎప్పుడైనా మళ్ళీ ఇదే క్యాన్సర్ రావచ్చు, ఈలోపు కొన్ని ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసుకోండి. ఓకే. సో ఒక ఓవరీకి వచ్చిన ప్రాబ్లం పక్క ఓవరీకి ఖచ్చితంగా విత్ ఇన్ సమ్ టైమ్ స్పాన్ వస్తుంది.
అదే ఏజ్ వచ్చిన వాళ్ళలో ఇంకా పిల్లలు వాళ్ళకి అవసరం లేదు అన్నప్పుడు ఒక ఓవరీ క్యాన్సర్ ఉంటే పక్క ఓవరీ తీసేస్తాము. అది కూడా వెంటనే తీసేస్తాం, అదే టైంలో తీస్తాము. చిన్న వయసులో వాళ్ళకి మటుకు ఉంచి దానికి ఎప్పుడు క్యాన్సర్ వస్తుందో అప్పుడు తీస్తాము. ఇతర రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన క్యాన్సర్స్కి ఓవేరియన్ క్యాన్సర్స్కి ఏమైనా సంబంధం ఉంటుంది? ఖచ్చితంగా సంబంధం ఉందండి. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ అక్క చెల్లెళ్ళు లాగా. బికాస్ రెండిటికి హార్మోన్ చాలా ఇష్టం. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతాయి. బ్రాకా అంటాము బ్రెస్ట్ క్యాన్సర్ జీన్ అని. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ జీన్ ఉన్న ఫ్యామిలీస్లో వాళ్ళకి వంశపారంపర్యంగా ఓవరీ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేదా రెండు చూస్తాము. అలాగే ఎవరి ఫ్యామిలీలో అన్న చాలా మందిలో లేదా ఇద్దరు ముగ్గురులో విత్ ఇన్ అ ఫ్యామిలీ లంగ్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాస్, ఈ 4 క్యాన్సర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్కి ఓవరీ క్యాన్సర్కి సంబంధం ఉంది. సో ఇప్పుడు ఆ ఇంట్లో ఇద్దరికి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది అనుకోండి, తండ్రికి అన్నకో తమ్ముడికో అలా, లేదా బాబాయికి పెద్దనాన్నకి అలా, అలాంటి ఫ్యామిలీస్లో వి సీ మోర్ ఓవరీ క్యాన్సర్, మోర్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే మేల్ జీన్ కూడా ఎఫెక్ట్ చేసే ఎస్ అండి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ జీన్ మెన్లో ఉంటే ప్యాంక్రియాస్ క్యాన్సర్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తాము వాళ్ళల్లో. సో వాళ్ళకి ముందు నుంచే చెప్తాము, ఏడాదికి ఒకసారి ఈ 2 బ్లడ్ టెస్ట్స్ చేయించుకోండి, మీకు ప్యాంక్రియాస్ కానీ ప్రాస్టేట్ కానీ వచ్చేది ఉంటే మేము ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా ముందే పట్టుకుంటాము అని. అలా ఎంతోమంది ఫ్యామిలీస్కి చేస్తున్నాం కూడా. కొంతమందికి వాళ్ళకి తెలిసే ముందే మాకు తెలిసిపోతుంది బ్లడ్ టెస్ట్లో వీళ్ళకి క్యాన్సర్ వచ్చింది అని. అంటే నవేడేస్ లేట్ మ్యారేజెస్ కానీ, పిల్లల్ని కనకపోవడం కానీ, లేకపోతే నర్సింగ్ లేకపోవడం, ఇలాంటివి చాలా కామన్ అయిపోయినాయి కదండి. ఓవేరియన్ క్యాన్సర్ పెరుగుతున్నట్టుగా ఏమైనా గమనిస్తున్నారా? ఎన్ని పీరియడ్స్ వస్తే ఒక లేడీకి వాళ్ళ క్యాన్సర్ రిస్క్ అంత ఎక్కువ. ఎక్కువ వస్తేనే రిస్క్ ఎక్కువ అంటారా? పీరియడ్స్ ఎక్కువ వస్తే రిస్క్ ఎక్కువ. బికాస్ వాళ్ళ ఓవరీ అన్నిసార్లు అండము రిలీజ్ చేసింది కాబట్టి. సో ప్రెగ్నెన్సీ అప్పుడు 9 నెలలు ఓవరీస్ రెస్ట్ తీసుకుంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కనీసం 6 months పీరియడ్స్ రావు, ఓవరీ రెస్ట్ తీసుకుంటుంది. సో ఒక లేడీ ప్రెగ్నెంట్ అయ్యి డెలివర్ అయ్యి ఒక 6 months అన్న బ్రెస్ట్ ఫీడ్ చేస్తే 1.5 years తన ఓవరీస్కి రెస్ట్ ఇచ్చినట్టు. ఇలా మన ఓవరీస్కి ఎన్నిసార్లు రెస్ట్ ఇస్తే అంత తక్కువ క్యాన్సర్ వస్తుంది. అయితే నవేడేస్ ఈ మధ్య అంటే ఎర్లీగా మెనోపాజ్ రాకుండా ఉండడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదండి. 50+ కూడా ఇంకా కొన్ని ఇయర్స్ కంటిన్యూ చేద్దామని. మరి వాళ్ళకి రిస్క్ ఎక్కువ అంటే? వాళ్ళకి లైట్గా రిస్క్ ఉంటుందండి. మనం ఎన్నిసార్లు ఎంత పని మన ఓవరీకి చెప్తే అది అంత కష్టపడుతుంది. ఆ కష్టపడే ప్రాసెస్లో చేంజెస్ జరుగుతాయి, క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ మెనోపాజ్ తర్వాత హార్మోన్స్ వేసుకున్నప్పుడు మన ఓవరీకి పని ఉండదు. ఓవరీ చేయాల్సిన పని మనం టాబ్లెట్ ద్వారా చేస్తున్నాము. సో అలాంటప్పుడు క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవ్వదు, ఓవరీకి అవ్వదు. బట్ ఈ మెనోపాజ్ రాకుండా వేసుకునే హార్మోన్స్ మూలంగా బ్రెస్ట్ స్టిమ్యులేట్ అవుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం పెరుగుతుంది. అండాశయంలో నీటి బుడగల సమస్యకి ఈ క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉంటుందండి? పీసీఓసీకి దీనికి? యాక్చువల్లీ లేదు అండి. అండాశయాల పీసీఓడి ఉన్న వాళ్ళకి పీరియడ్స్ తక్కువ వస్తాయి. దాని మూలంగా ఓవరీ క్యాన్సర్ రిస్క్ ఉండదు. బట్ పీరియడ్ మెటీరియల్ యూట్రస్లో నిలిచిపోయి యూట్రస్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. గర్భాశయ క్యాన్సర్స్ చూస్తాము. సో పీసీఓడితో ఓవరీ క్యాన్సర్ రాదు, కానీ గర్భాశయ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. అంటే ఏ విధంగానూ అంత సేఫ్ కాదు, దేనికి దానికి చెక్ చేసుకుంటే. ఎగ్జాక్ట్లీ, దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ అండి. ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాని మూలంగా మనకి ఫ్యూచర్లో ఇంకొక ప్రాబ్లం వచ్చేలాగా ఉంది. సో అందుకనే మనలో ఏదన్నా తేడా కనిపించినప్పుడు ఏదో డాక్టర్ ఏదో చెప్పింది ఏదో మందులు అని కాకుండా సెకండ్ ఒపీనియన్, వీలైతే థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకోవడం మంచిది. ఓవరీ పైన సిస్ట్ కానీ, గడ్డ కానీ, ట్యూమర్ కానీ ఏదన్నా వర్డ్ వాడచ్చు. ఓవరీలో స్వెల్లింగ్ వచ్చినప్పుడు రకరకాల టెర్మినాలజీ యూస్ చేస్తాము. అలాంటప్పుడు ఒకసారి ఆంకాలజిస్ట్తో కూడా సంప్రదించి దెన్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఒకవేళ ఏదైనా అల్ట్రాసౌండ్ టెస్ట్లో మార్పులు గమనించారనుకోండి, సిస్ట్ కానీ ఏదైనా చేంజ్, అప్పుడు వెంటనే ఇంకేం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయా? ఏం చేయించుకోవాలంటారు? లాప్రోస్కోపిక్ టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలా? లుక్ అండి, ఎవరైనా స్కాన్ చేసినప్పుడు స్కాన్ డాక్టర్ క్లియర్గా రాయాలి, ఇది క్యాన్సరా, క్యాన్సర్ కాదా, దీనికి ఆపరేషన్ అవసరమా, అవసరం లేదా, 3 నెలల తర్వాత స్కాన్ చేయాలా, 6 నెలల తర్వాత చేయాలా, లేదా నెక్స్ట్ పీరియడ్ తర్వాత చేయాలా, ఇంత డీటెయిల్ ఉండాలి ఒక స్కాన్ రిపోర్ట్లో. మీరు ఎన్నో స్కాన్స్ చూస్తారు, మేము చూస్తాం, రోజు చూస్తూ ఉంటాము.
ఓవరీ పైన లంప్ ఉంది, క్వశ్చన్ మార్క్ క్యాన్సర్ అలా పెట్టేస్తారు. సో అది కరెక్ట్ కాదు. ఒక స్కాన్ డాక్టర్ దాన్ని చూసినప్పుడు ఒక ఒపీనియన్ ఇవ్వగలగాలి. క్వశ్చన్ మార్క్లు, మేబీ, క్లినిషియన్ టు కొరలేట్ ఇలాంటి వర్డ్స్ వాడినప్పుడు ఆ స్కాన్ డాక్టర్ ఈస్ నాట్ టెలింగ్ యూ కాన్ఫిడెంట్లీ. ఆ రిపోర్ట్ చూసే కదా మేము ఆపరేషన్ చేయాలో, వెయిట్ చేయాలో, ఏమీ చేయకుండా ఊరుకోవాలో డిసైడ్ అయ్యేది. సో ప్రాబ్లం ఏంటి అంటే ఎందుకు తప్పులు జరుగుతున్నాయి ఫ్రమ్ డాక్టర్ సైడ్ అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ క్వాలిటీ. సో అలాంటప్పుడు టేక్ సెకండ్ ఒపీనియన్. ఇంకొక డాక్టర్తో స్కాన్ చేయించుకోండి, ఇంకొక డాక్టర్ని కలవండి. ఒపీనియన్ తీసుకున్నాక దెన్ ఇది మనం వెయిట్ చేయొచ్చా, CA 1 to 5 చేయాలా, అవసరం లేదా, ఆపరేషన్ చేయించుకోవాలా, వెయిట్ చేయాలా, చేయించుకుంటే చిన్న రంధ్రాల ద్వారా లాపరాస్కోపీ చేయించుకోవాలా లేదా క్యాన్సర్ టైప్ సర్జరీ చేయాలా. ఇక్కడే చాలా తప్పులు జరుగుతాయండి. క్యాన్సర్ అనేది ఒక ఓవరీలో ఉంది అనుకోండి, ఒక అండాశయంలో ఉంది, లోపల ఉంది, బయటికి రాలేదు. సో అది ఫస్ట్ స్టేజ్. ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేసి అండాశయాన్ని మనం ఉన్నట్టు తీసేసి దాన్ని ముక్కల కింద చెయ్యకుండా కట్ చేసి, పొట్ట కట్ చేసి ఉన్నట్టు తీసి పొట్టంతా మనం సెలైన్తో క్లీన్ చేసేసుకుంటే ఆ అమ్మాయి క్యూర్ అయిపోతుంది. అదే మనం లేదు చిన్న అమ్మాయి లాపరాస్కోపీ చేసి చిన్న రంధ్రాల ద్వారా చేద్దాము, పెద్దగా కట్ చేయొద్దు అనుకుని వాళ్ళ మంచి కోరే లాపరాస్కోపీ చేశాము. ఈ ఓవరీ ట్యూమర్ని మనం చిన్న చిన్న పీసెస్ కింద చేసి బయటికి చిన్న హోల్స్ ద్వారా బయటికి లాక్కున్నాము. అమ్మాయి 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతుంది. చిన్న స్కార్స్ కాబట్టి పెద్దగా వరి అవ్వదు. బట్ ఈ లోపల ఉన్న క్యాన్సర్ని మనం స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది. అప్పుడు వస్తారు నా దగ్గరికి, ఇది నా స్కాన్ రిపోర్టు, ఈ ఆపరేషన్ చేయించుకున్నాను, ఇప్పుడు డాక్టర్ వెళ్ళి కీమోథెరపీ తీసుకోమంటున్నారు అని. సో క్యూర్ అయిపోయే అమ్మాయిని మనమే లాపరాస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసి ఏదో కట్ పెద్దగా ఉండకూడదు చిన్న అమ్మాయి అన్న హోప్తో క్యాన్సర్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాము. అంటే కొన్నిసార్లు ఈ ఇస్థెటిక్ లేదా కాస్మెటిక్ లుక్ కంటే హెల్త్ గురించి ఆలోచించి లాపరాస్కోపీ కంటే ఓపెన్ సర్జరీస్ చేయడం కూడా ప్రిఫర్ చేయాలి. క్యాన్సర్ ఉంటే ఆ క్యాన్సర్ మనం పెట్టిన హోల్ ద్వారా ఒక సింగిల్ పీస్ లాగా బయటికి రావట్లేదు అంటే రిస్క్ తీసుకోవడం తప్పు. బికాస్ క్యాన్సర్ని మనం హోల్ పెట్టి ముక్కలు చేస్తే పొట్ట లోపల ఖచ్చితంగా 6 సార్లు కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. కీమోథెరపీ మూలంగా ఆ మిగిలిన ఓవరీ, యూట్రస్, బాడీలో రకరకాల పార్ట్స్ చెడిపోతాయి, పాడైపోతాయి. అమ్మాయి లైఫ్ ఎప్పటికీ కాంప్రమైజ్ అవుతుంది. చిన్న వయసులోనే ఒకవేళ ఓవేరియన్ క్యాన్సర్ గుర్తించారు, ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంకా తర్వాత వాళ్ళు నార్మల్గా ఉండగలరా? ఈ చిన్న వయసులో వచ్చే క్యాన్సర్స్తో వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది, ఎక్సలెంట్ క్యూర్ రేట్స్ ఉంటాయి. కరెక్ట్ ఆపరేషన్, కరెక్ట్ ఆంకాలజీ సర్జన్తో చేయించుకుని కరెక్ట్ తరీకాలో ఆపరేషన్ చేయించుకుంటే దే హ్యావ్ అ వెరీ నార్మల్ లైఫ్. అందుకే గర్భసంచి పక్కన ఓవరీ తీయము, ఫర్టిలిటీ స్పేరింగ్ అంటాము. సో వాళ్ళకి మొత్తం క్యాన్సర్ సర్జరీ చేస్తాము, బట్ ఫర్టిలిటీ పోకుండా చేస్తాము. అండ్ ఎగ్స్ కూడా ఫ్రీజ్ చేసుకోమంటాము. మెనీ ఆఫ్ దెమ్ 30, 40, 50 ఇయర్స్ హ్యాపీ లైఫ్ ఉంటుందండి. ఈ క్యాన్సర్ అర్బన్ ఏరియాస్లో ఉమెన్లో ఎక్కువగా గమనిస్తున్నారా, రూరల్ ఏరియాస్లో ఉమెన్లో ఎక్కువగా గమనిస్తున్నారు? ఈ క్యాన్సర్కి ఒబిసిటీతో లింక్ ఉంది, అండ్ PCODతో డైరెక్ట్ లింక్ లేదు, ఇండైరెక్ట్ లింక్ ఉంది. డయాబెటీస్తో లింక్ ఉంది. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఒబిసిటీ, డయాబెటీస్, PCOD లాంటి ప్రాబ్లమ్స్ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ చూస్తున్నాము, లైఫ్ స్టైల్ మూలంగా, మనం తినే ఆహారం మూలంగా. కానీ ఈ పొట్ట ఉబ్బరం లేకపోతే పొట్ట ఎత్తుగా ఉండడం అనేది చాలా కామన్ సిమ్టమ్ కదండి. అది క్యాన్సర్ అని అసలు ఎట్లా అనుమానించగలరు? కష్టం అండి. ఇప్పుడు నిజంగానే పొట్ట ఉబ్బరం లేని స్త్రీని నేను ఎప్పుడు కలవలేదు కదా. చిన్న వయసులో వాళ్ళైతే ఓకే, బట్ 30 దాటాక చింతపండు తిన్నా, లేదా ఏదన్నా నాన్ వెజ్ తిన్నా, మసాలా కూరలు తిన్నా, పప్పు తిన్నా, దుంప కూరలు తిన్నా చాలా మందికి పొట్ట టైట్గా అనిపిస్తుంది. సో ఏమంటాము అంటే పొట్ట ఉబ్బరంగా ఉండంగానే నాకు ఓవేరియన్ క్యాన్సర్ వచ్చేసింది అని భయపడి స్కాన్కి పరిగెత్తకుండా 15 డేస్ అబ్జర్వ్ చేయమంటాం. ఏ సిమ్టమ్ అన్నా నాకేదో తేడాగా ఉంది అని మనకు అనిపించినప్పుడు, మన బాడీలో, మన మనసులో, మన మైండ్కి నాకేదో తేడాగా అనిపిస్తుంది అన్నప్పుడు 15 డేస్ అబ్జర్వ్ చేయమంటాము. 15 డేస్ తర్వాత కూడా మీకు ఆ సిమ్టమ్ అలానే ఉంటే ఖచ్చితంగా అది క్యాన్సర్ లక్షణం. అంటే ఆ పొట్ట ఉబ్బరం అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఎస్, కొంచెం తగ్గినా కొంచెం పెరిగినా పూర్తిగా పోదు. సో అలా కంటిన్యూస్గా పొట్ట ఉబ్బరం ఉన్నా, కంటిన్యూస్గా ఎసిడిటీ ఉన్నా,
కంటిన్యూస్గా మాటిమాటికి యూరిన్ వెళ్ళాల్సి రావడం, బికాస్ పొట్టలో బరువు పెరుగుతుంది కదా, సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఆర్ మోషన్లో ఏదో బాగా తేడా వచ్చేసింది, ఎప్పుడూ లేని కాన్స్టిపేషన్, లేదా వెళ్ళాల్సి రావడం వెళ్ళలేకపోవడం, ఏదో పొట్టలో తేడా ఉంది 15 రోజులు అయ్యింది అయినా అది సర్దుకోలేదు అంటే ఖచ్చితంగా పొట్ట స్కాన్ చేయించుకోవాలి. డాక్టర్ సాయిలక్ష్మి గారు, అంటే లాస్ట్గా అసలు అందరికీ అంటే అమ్మాయిల్లో ఈ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ ఉంది, 50+ కూడా, అంటే స్త్రీల అందరికీ ఉండాల్సిన అవగాహన ఏంటంటారు ఈ ఓవేరియన్ క్యాన్సర్ పట్ల? పొట్ట, మన బాడీ మనకి తెలిసి ఉండాలి. మీ నార్మల్ సైజ్ ఏంటి, మీ పొట్ట షేప్ ఏంటి, అద్దం ముందు నిల్చుని చూసుకోండి ప్రతిరోజు. ఏమాత్రం తేడా అనిపిస్తున్నా, పొట్ట ఎత్తుగా అనిపిస్తున్నా, పొట్టలో తేడా ఉన్నా, ఫస్ట్ థింగ్ గో ఫర్ అన్ అల్ట్రాసౌండ్ స్కాన్. సిటీ స్కాన్ వద్దు, సిటీ స్కాన్లో చాలా ఎక్స్రేస్ పడతాయి మీ పొట్టలో, అది మీకు మంచిది కాదు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోండి. మీరు కానీ పెళ్ళైన లేడీస్ అయితే ఈ స్కాన్ త్రూ ద వెజైనా ద్వారా చేసుకుంటే ఓవరీస్ చాలా క్లోజప్లో కనిపిస్తాయి, యూట్రస్ కూడా క్లియర్గా కనిపిస్తుంది, ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే తెలిసిపోతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ ఇస్ ద బెస్ట్ టెస్ట్ టు ఫైండ్ ఓవేరియన్ క్యాన్సర్ ఎర్లీ. ఓకేనండి డాక్టర్ సాయిలక్ష్మి దాయన్ గారు, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అందిస్తూ మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలు మాతో షేర్ చేసుకున్నారండి. స్త్రీలందరికీ ఓవేరియన్ క్యాన్సర్ పట్ల, అండాశయాల సంబంధించిన క్యాన్సర్ పట్ల అవగాహన ఉండాలంటూ, శరీరంలో ఎలాంటి మార్పులను నెగ్లెక్ట్ చేయకూడదని, మరీ పొట్టకు సంబంధించిన సమస్యలు, ఆల్వేస్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు అనుకోకుండా ఒక్కసారి అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ లేకపోతే ట్రాన్స్వజైనల్ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ చేయించుకుంటే ఈ సమస్యను ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చని, అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా రకరకాలుగా ఉంటాయంటూ ఆ వివరాలన్నీ క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ.